జై శ్రీరామ్. ఈరోజు మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పిలుపునిచ్చిన దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మేము మీకు చెప్పే సలహాలు సూచనలు ఏమంటే, హరినమ్మక్క గారు మాట్లాడిన దాన్ని వక్రీకరించి భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని ఉంటుంది అని చెప్పేసి చెప్పడం ఇది హాస్యాస్పదము. ఇది ప్రజలు ఎవ్వరు కూడా నమ్మరు. ఈరోజు మంత్రి గారు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి మాటలు మీరు గారడి మాటలు. ఇక్కడ జూర్యాల ప్రాజెక్టు దగ్గర లో లెవెల్ బ్రిడ్జ్ కట్టడం వల్ల జూర్యాల డ్యామ్ యొక్క లైఫ్ పెరుగుతుంది అన్న ఉద్దేశంతో మాత్రమే హరినమ్మక్క గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా అదే మాట్లాడడం జరిగింది. అదే తర్వాత ఆత్మకూరు గద్వాల మధ్యలో నిర్మించాల్సినటువంటి బ్రిడ్జిని ఆర్ఎన్బి నిధులతో తీసుకొచ్చి నిర్మించండి. అక్కడ కూడా ఆత్మకూరు అభివృద్ధి గద్వాలకు అనుసంధానం ఏర్పడడం వల్ల ఈ యొక్క రవాణా కూడా 10 కిలోమీటర్ల దూరంలోనే గద్వాలకు వెళ్లే పరిస్థితి మంచిగా ఉంటుందన్న ఉద్దేశంతో హరినమ్మక్క గారు మాట్లాడింది తప్ప, దీన్ని మాకు ఆత్మకూరులో బ్రిడ్జి కడుతుంటే వద్దని చెప్పడం ఎక్కడ లేదు. ఒకసారి మీరు వీడియో వినండి, హరినమ్మక్క గారి యొక్క వీడియో వినండి. మీరు ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామంటున్నారు, మీరు ప్రజాభిప్రాయ సేకరణ చేయండి. అందులో హరినమ్మక్క గారు ఖచ్చితంగా పాల్గొంటానని కూడా చెప్పింది. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోకుండా హరినమ్మక్క గారు ఆత్మకూరు అభివృద్ధిని అడ్డుకుంటుందని చెప్పడం ఇది హాస్యాస్పదము. ఆత్మకూరును అభివృద్ధిని అడ్డుకుంటున్నది మంత్రి వాకిటి శ్రీ గారి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు రెవెన్యూ డివిజన్ తీసుకొస్తానని చెప్పి ఎమ్మెల్యే గెలిచినటువంటి శ్రీహరి గారు ఎందుకు రెవెన్యూ డివిజన్ తీసుకురాలేదు? ఆత్మకూరులో 50 పడకల హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పినటువంటి శ్రీహరి గారు ఎందుకు దానిపైన ధ్యాస పెట్టట్లేదు? ఆత్మకూరులో బస్ డిపో తీసుకొస్తున్నటువంటి మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ఈ కార్యక్రమాలకు ఎందుకు వాళ్ళు అంకురార్పణ చేయట్లేదు? గతంలో సంవత్సరం క్రితము జూపల్లి కృష్ణారావు గారు 36 లక్షలతోటి ఈ యొక్క టెంపుల్ ని బాగు చేస్తానని చెప్పిండు. మరి ఇప్పటికి సంవత్సరం దాటి ఈ రోజు వరకు మన ఆత్మకూరులో చెరువులో ఉన్నటువంటి శివాలయం దగ్గర ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ట్యాంక్ బండ్ గారు చేస్తామని చెప్పినటువంటి శ్రీహరి గారు ఎక్కడున్నది నీ ట్యాంక్ బండ్? దీనిపైన మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఆత్మకూరులో మీరు చేసినటువంటి మీరు ఎమ్మెల్యేగా తర్వాత మినిస్టర్గా అయ్యి 2.5 సంవత్సరాల దగ్గరకు వస్తుంది కదా, నేను ఈ పనులు చేస్తే భారతీయ జనతా పార్టీ వాళ్ళు అడ్డగించిందని ఏదన్నా ఒక్క సందర్భంలో చూపించండి. హరినమ్మక్క గారు అభివృద్ధికి ఎప్పుడు కూడా సహకరిస్తుంది. మీరు వక్రీకరించి ఆత్మకూరు పట్టణాన్ని అభివృద్ధి చేయట్లేదని చెప్తున్న మీరు ఎన్ని నిధులు తీసుకొచ్చిండ్రు, ఎన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అడ్డగించిండ్రు? ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకటే సూటిగా ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ నాయకులకు, మీరు ధర్నా చేసే వాళ్ళకు, మీరు ధర్నా చేయండి, మాకు రెవెన్యూ డివిజన్ కావాలి, మాకు బస్ డిపో కావాలి, మాకు ట్యాంక్ బండ్ కావాలి. గతంలో మినిస్టర్ గారు చెప్పినటువంటి 35 లక్షల రూపాయలు తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి చేయాలి. 50 పడకల హాస్పిటల్ కావాలి. మా గ్రామంలో నీళ్లు, నిధులు, తర్వాత రోడ్లు, తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది పురపాలక సంఘంలో, దానిపైన నిధులు తీసుకొని రమ్మని చెప్పేసి మీరు ధర్నా చేయండి. కానీ ఈరోజు ఏమీ చేయకుండా హరినమ్మ గారు అలా మాట్లాడిందని చెప్పేసి వక్రీకరించి మీకు పోవడం ఇది మీ దుర్మార్గమైనటువంటి మాటలు. ఇది హేయమైన చర్య. భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి ఎప్పుడు కూడా సహకరిస్తుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ మేము ఒక్కటే మాట్లాడినాం. జూర్యాల దగ్గర లో లెవెల్ బ్రిడ్జ్ కట్టడం వల్ల హెవీ వెహికల్స్ కు మనకు దారి చూపినట్లు అవుతుంది, డ్యామ్ సేఫ్టీ నిర్మాణాన్ని మనం లైఫ్ పెంచినట్లు అవుతుంది అన్న ఒకే ఒక ఉద్దేశంతో హరినమ్మక్క గారు మాట్లాడింది తప్ప ఆత్మకూరు గద్వాల యొక్క బ్రిడ్జి వద్దని చెప్పలేదు. ఖచ్చితంగా కావాలి, ఆర్ఎన్బి నిధులు తీసుకొచ్చి మీరు నిర్మించండి, మేము సహకరిస్తామని చెప్పేసి హరినమ్మక్క గారు అన్నది. భారతీయ జనతా పార్టీ కూడా అభివృద్ధికి ఎప్పుడు సహకరిస్తుందని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ భారత్ మాతాకి జై. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.